కల్నెల్ శాండర్స్ జీవితగాథ. చికెన్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది, అత్యధికులు ఇష్టపడేది కేఎఫ్సి చికెన్. దీనికి ఆద్యం పోసిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఓటమి అనే గెలుపు రహదారిలో పట్టుదలతో ముందుకు నడిచే బాటసారి కల్నెల్ శాండర్స్. మనం ఏ కేఎఫ్సి సెంటర్ను సందర్శించినా అతడి ఫోటోను తప్పకుండా ఆ హోటల్ బోర్డుని చూస్తాం. అతడు అంత స్థాయికి ఎదిగాడంటే తప్పకుండా మనకతను ఆదర్శప్రాయుడే. కాబట్టి మనమిప్పుడు అతని జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను గురించి, జయాపజయాలను గురించి, జీవిత విశేషాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాండర్స్ పూర్తి పేరు హార్లాండ్ డేవిడ్ శాండర్స్. ఇతను 1890 సెప్టెంబర్ 9న ఇండియానాలోని హెన్రీవిల్లేలో జన్మించారు. అతను విల్చర్ డేవిడ్, మార్గరెట్ యాన్ శాండర్స్ దంపతులకు జన్మించిన 3 పిల్లల్లో పెద్దవాడు. వారి కుటుంబం తప్పకుండా వారానికి ఒకసారి అడ్వెంట్ క్రిస్టియన్ చర్చికి హాజరయ్యేవారు. అతని తండ్రి ఒక సామాన్యమైన, ఆప్యాయతగల వ్యక్తిగా తన జీవిత చరమాంకం వరకు తన వ్యవసాయ పొలంలో పనిచేశాడు. శాండర్స్ తండ్రి 1895లో మరణించాడు. తర్వాత అతని తల్లికి టమాటో పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో యువకుడుగా ఉన్న హార్లాండ్ తన తోబుట్టువులను చూసుకోవడం, వండి పెట్టడం వంటి పనులు చేసేవాడు. 7 సంవత్సరాల వయసులో అతను రొట్టె, కూరగాయలు వండే నైపుణ్యం పొందాడు. తరువాత మాంసంతో వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. ఆమె తల్లి ఉద్యోగం కోసం కొన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్నందున తన సోదరులకు ఆహారం అందించే క్రమంలోనే ఇవన్నీ చేసేవాడు. అతను తన 10 సంవత్సరాల వయసులో పొలంలో కూలీగా పనిచేయడం ప్రారంభించాడు. 1902లో శాండర్స్ తల్లి విలియం బ్రాటాస్తో రెండో వివాహం చేసుకుంది. వారి కుటుంబం ఇండియానాలోని గ్రీన్వుడ్కు వెళ్ళింది. సవతి తండ్రికి ఈ పిల్లలుండడం ఇష్టముండేది కాదు. అందువల్ల తరచూ గొడవలు పడుతుండేవాడు. సవతి తండ్రితో శాండర్స్కు మంచి సంబంధాలు ఉండేవి కాదు. 1903లో అతను 7వ తరగతి పరీక్ష రాసి త్రుటిలో తప్పాడు. తరువాత సమీపంలోని పొలంలో నివసిస్తూ అక్కడ పనిచేయడానికి వెళ్ళాడు. 13 సంవత్సరాల వయస్సులో అతను ఇల్లు విడిచి బయటకెళ్లాడు. ఆ తరువాత ఇండియానా పోలీస్లో గుర్రపు బండ్లకు రంగులు వేసే ఉద్యోగంలో చేరాడు. అతను 14 సంవత్సరాల వయసులో మళ్లీ పొలం కూలివానిగా పనిచేయడానికి దక్షిణ ఇండియానాకు వెళ్ళాడు. 1906 అక్టోబర్లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో చేరి క్యూబాలో సరుకుల బండి తోలే పనిచేసేవాడు. అతను 1907 ఫిబ్రవరిలో గౌరవప్రదంగా ఈ ఉద్యోగం మానివేసి అతని మామ నివసించిన అలబామాలోని షెఫీల్డ్కి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు కూడా వారి సవితి తండ్రి నుండి తప్పించుకోవడానికి అక్కడికి చేరుకున్నాడు. అతని మామ దక్షిణ రైల్వేలో పనిచేసేవాడు కాబట్టి అతను శాండర్స్కు కమ్మరి సహాయకుడిగా ఒక ఉద్యోగం ఇప్పించాడు. 2 నెలల తర్వాత శాండర్స్ అలబామాలోని జాస్పర్కు వెళ్లి అక్కడ ఉత్తర అలబామా రైల్లోడులో ప్రయాణం పూర్తయిన రైలు బండిల్లోని బూడిద పాత్రలను శుభ్రపరిచే ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత అతను తన 17 ఏళ్ల వయసులో రైల్లో నిప్పులను ఎగదోసే పనిలో చేరాడు. చిన్న చిన్న పనులకే, అవాంతరాలకే వెనుదిరిగే మనం శాండర్స్ యొక్క జీవితంలోని మలుపులను గమనించొచ్చు. ఇక 1909లో శాండర్స్ నార్కోఫ్ అండ్ వెస్టర్న్ రైల్వేలో శ్రామికుడిగా పనిచేశాడు. రైలు మార్గ నిర్మాణంలో పనిచేస్తున్నప్పుడు అతను అలబామాలోని జాస్పర్కు చెందిన జోసెఫిన్ కింగ్ను కలిశాడు. కొంతకాలం తర్వాత వారు వివాహం చేసుకున్నారు. శాండర్స్కు మార్గరెట్ శాండర్స్, మిల్డ్రెడ్ శాండర్స్ రగ్గల్స్ అనే 2 కుమార్తెలున్నారు. అప్పుడు అతను ఇల్లినాయిస్ సెంట్రల్ రైల్రోడ్లో ఫైర్మెన్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అతను తన కుటుంబంతో టెనెస్సీలోని జాక్సన్కు వెళ్ళాడు. ఇక రాత్రి పాఠశాలలో శాండర్స్ లాసల్లే ఎక్స్టెన్షన్ విశ్వవిద్యాలయం ద్వారా కరెస్పాండెన్స్ ద్వారా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. శాండర్స్ సహోద్యోగితో గొడవ పడుతున్నందువల్ల శాండర్స్ ఇల్లినాయిస్లో ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. ఇతను తన పిల్లలను సరిగ్గా పోషించలేకపోయాడు. ఇది అతడి ఓపికకు పరీక్షగా చెప్పుకోవచ్చు. శాండర్స్ రాక్ ఐలాండ్ రైల్లోడ్లో పనిచేయడానికి వెళ్ళగా అతని భార్య జోసెఫిన్, పిల్లలు ఆమె తల్లిదండ్రులతో కలిసి జీవించడానికి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తన అనుకున్న వారు కూడా దూరమయ్యాక శాండర్స్ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడంటే అతనికి ఎంత చింతన శక్తి ఉందో మనం అంచనా వేయొచ్చు. భార్యా పిల్లలు ఆయన్ను వదిలి వెళ్లిపోయిన తర్వాత అతను శాండర్స్ లిటిల్ రాక్లో న్యాయశాస్త్రం ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతను 3 సంవత్సరాలు పనిచేసి అతని కుటుంబం అతనితో కలిసి ఉండడానికి తగినంత డబ్బు సంపాదించాడు. కానీ తన సొంత కక్షదారుడితో కోర్టు గదిలో ఘర్షణ పడినందున
అతని న్యాయవాద వృత్తి జీవితం కూడా ముగిసిపోయింది. అతను తన జీవితంలో చాలా నిరాశ చెందాడు. అయినా కానీ ఎప్పుడు కూడా కుంగిపోలేదు. ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు ఏ విధంగా మసులుకోవాలో ఈ సంఘటనలు మనకు తెలియజేస్తాయి. ఆ తర్వాత శాండర్స్ తన తల్లితో హెన్రీవిల్లే తిరిగి వెళ్లి పెన్సిల్వేనియా రైల్ లోడ్లో కూలీగా పనిలో చేరాడు. 1916లో ఈ కుటుంబం జెఫెర్సన్విల్లేకు వెళ్ళింది. అక్కడ శాండర్స్ ప్రువిడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి జీవిత బీమాను విక్రయించే ఉద్యోగం పొందాడు. చివరికి అవిధేయత వలన ఆ ఉద్యోగం నుంచి కూడా తొలగించబడ్డాడు. అతను మళ్లీ లూయిస్విల్లేకు వెళ్లి న్యూజెర్సీ మ్యూచువల్ బెనిఫిట్ లైఫ్లో సేల్స్మెన్ ఉద్యోగం పొందాడు. 1920లో శాండర్స్ ఓహియో నదిపై జెఫెన్సర్విల్లే, లూయిస్విల్లే మధ్య పడవను నడిపే ఫెర్రీబోట్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ తక్షణ విజయం సాధించింది. 1922లో ఇండియానాలోని కొలంబస్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కార్యదర్శిగా ఉద్యోగంలో చేరాడు. అతను ఉద్యోగం అంత బాగేం చేయట్లేదని స్వయంగా ఒప్పుకొని 1 సంవత్సరంలోపే ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. చివరికి ఫెర్రీబోట్ కంపెనీ కూడా నష్టాల్లో కూరుకొని మూతపడిపోయింది. దీంతో అతని జీవితంలో ఎన్ని అపజయాలు చవిచూస్తున్నాడో మనం గమనించొచ్చు. అయినా కూడా నిలదొక్కుకొని బ్రతకడానికి ఆలోచిస్తున్నాడంటే అతడి గుండె శక్తికి సెల్యూట్ చేయాల్సిందే. శాండర్స్ చిన్ననాటి నుంచి అనేక పర్యాయాలు జీవితమనే యుద్ధంలో ఓడిపోతూనే ఉన్నాడు. జీవితమంతా ఎన్నో కష్టాలు చవిచూసిన శాండర్స్ కనీసం చివర్లోనైనా సుఖంగా గడుపుదామంటే నెలనెలా వచ్చే ఈ పెన్షన్తోనే జీవితం సాగించాలి. తనకంటూ తాను చేసుకున్నది, సాధించింది ఏమీ లేదు. మనసు నిండా ఇదే బాధ. దీంతో అతను 65 సంవత్సరాల వయసులో జీవితంపై విరక్తితో మరణించాలనుకున్నాడు. ఆఖరికి ఆత్మహత్య యత్నంలో కూడా ఆయన ఓడిపోయాడు. ఒకరోజు పార్క్లో ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితంపై సమీక్ష నిర్వహించాడు. తాను జీవితంలో ఓటముల పాలవ్వడానికి కారణాలను అన్వేషించాడు, పరిశోధించాడు, సుదీర్ఘంగా ఆలోచించాడు. ప్రపంచంలో ఎవరు చేయలేని పనిని చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాడు. మనిషికి ప్రాథమిక అవసరమైన ఆహారం విషయంలో అనేక పరిశోధనలు చేశాడు. చివరకు విజయం సాధించాడు. 11 రకాల మసాలా దినుసులతో కూడిన మంచి చికెన్ వంటకాన్ని తయారు చేశాడు. చికెన్ వంటకంతో ఒక రెస్టారెంట్ ప్రారంభించాడు. అది అనతి కాలంలోనే ప్రజల ఆదరణ పొందింది. 1952లో శాండర్స్ తన రహస్య వంటకం కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అంటే KFCని మొదటిసారిగా ఊటాలోని సౌత్ సాల్ట్ లేక్కు చెందిన పీట్ హార్మన్ నియమించాడు. పీట్ హార్మన్ ఆ నగరంలోని అతిపెద్ద ఉపహారశాలలో ఒకదానికి నిర్వాహకుడు. ఉత్పత్తిని అమ్మిన మొదటి సంవత్సరంలో అమ్మకాలు 3 రెట్లు పెరిగి వేయించిన కోడి మాంసం అమ్మకాలలో 75% పెరుగుదల వచ్చింది. హార్మన్ అతని ఉపహారశాల పోటీదారుల నుండి భిన్నంగా ఉండేందుకు మార్గంగా వేయించిన చికెన్ను అందించేవాడు. హార్మన్ చేత నియమించబడిన సంకేత చిత్రకారుడు డాన్ ఆండర్సన్ దానికి కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అనే పేరు పెట్టాడు. హార్మన్ విజయం తర్వాత అనేక ఇతర ఉపహారశాలల యజమానులు ఈ భావనను వాడుకున్నారు. ప్రతి కోడి మాంసపు ముక్కకు శాండర్స్కు $0.05ని చెల్లించారు. తన పనిలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో 120 దేశాల్లో 20,000కు పైగా రెస్టారెంట్లను స్థాపించాడు. అమెరికాలో తిరుగులేని వ్యక్తిగా రూపొందాడు. 1990 దశకంలో భారతదేశంలో కూడా తొలిసారిగా బెంగళూరులో KFC ఉపహారశాల తెరవబడింది. తర్వాత చిన్న పట్టణాల్లో కూడా ఇటువంటి ఉపహారశాలలు తెరవబడ్డాయి. ప్రస్తుతం ఈ ఉపహారశాలలు అత్యంత ప్రజాదరణ పొందినవిగా మార్కెట్లో చలామణి అవుతున్నాయి. దీంతో ఓటమి గెలుపునకు మొదటి మెట్టు అని శాండర్స్ నిరూపించాడు. 1980 జూన్లో శాండర్స్ తీవ్రమైన లుకేమియాతో బాధపడ్డాడు. అతను 1980 డిసెంబర్ 16న 90 సంవత్సరాల వయసులో నిమోనియాతో కెంటుకీలోని లూయిస్విల్లేలోని యూదు ఆసుపత్రిలో తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. లూయిస్విల్లేలోని కేవ్ హిల్ శ్మశాన వాటికలో అతని సమాధి నేడు మనకు దర్శనమిస్తుంది. ఓటములనే గెలుపుకు మార్గదర్శంగా తీసుకున్న కల్నల్ శాండర్స్ జీవితం నిజంగా మనందరికీ ఆదర్శప్రాయమైందే కదా. ఇలా మరొక అద్భుతమైన బయోగ్రఫీతో మీ ముందుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.